ఫలదీపిక జ్యోతిష బాలశిక్ష ఫలదీపిక రోగ నిర్ణయం 3. ఈ రోగ నిర్ణయం మీద మనం ఇంతలా వర్కౌట్ చేయాల్సినంత పరిస్థితులు ఏమిటి, దేనికోసం అంటే సహజంగా ఇవాళ అందరూ కూడా ఆతృతతో సిద్ధాంతానికి వస్తారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరినప్పుడు వైద్యం చేయించుకుంటూ పక్కన ఏదైనా సరే శాంతి మార్గాలు అనుష్ఠిస్తూ తొందరగా పని పూర్తవుతుంది, వైద్యం సిద్ధిస్తుందని ఆశిస్తారు. ఏదో ఆతృతలో ఉంటారు. ఒక్కసారిగా అప్పటిదాకా ఉన్నటువంటి అనుబంధాలతో ఉన్నటువంటి మనిషి అనారోగ్యంతో అతను హాస్పిటల్లో ఉండేసరికి తన బంధువులు, అందులో ముఖ్యంగా పిల్లలకి ఇంకా కాళ్ళు చేతులు ఆడవు. మా నాన్నకి తొందరగా రికవర్ అవ్వాలి, మా అమ్మకి తొందరగా రికవర్ అవ్వాలి, లేకపోతే మా అన్నయ్యకి బాగుండాలి, మా ఆయనకి బాగుండాలి, మా పిల్లాడికి బాగుండాలి, ఇట్లాగా అనేకమైన అంశాలతో వాళ్ళ యొక్క అన్ని విషయాలని కూడా మర్చిపోయి జాతకం దగ్గరికి వచ్చి సిద్ధాంతిని అడిగి ఉంటారు. ఇట్లాంటి సందర్భాల్లో సిద్ధాంతులు ఒక సూత్రాధారంగా ఏదైనా సరే ఈ కారణం చేత ఈయనకి అనారోగ్యం ఎట్లా ఉంటుంది, ఈ అనారోగ్య ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇది బలాన్ని తగ్గే అవకాశం ఉంది, తగ్గే అవకాశం లేదు, ఈ పనులు చేస్తే వైద్యం సిద్ధించే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ చెప్తే కనుక వాళ్ళు చాలా శాంతింపబడుతూ ఉంటారు. ఇది అందుకోసం చెప్పేసి రోగస్థానం మీద, ఎందుకంటే ఏ స్థాయిలో మనిషి అనారోగ్యంతో ఉన్నా సరే ఆ అనారోగ్యవంతుడైనటువంటి వాళ్ళు చూస్తాం మనం చాలా మంది పిల్లలకి హైపర్ యాక్టివిటీ ప్రాబ్లం అని, ఆటిజం అని చెప్పి ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు అలా ఉండేసరికి ఆ తల్లిదండ్రుల యొక్క బాధ నరకయాతన. అందుకోసం జ్యోతిషంతో మోసం చేయకూడదు. అటువంటి సందర్భాల్లో అసలు ఏ సందర్భంలో వచ్చినా కానీ జ్యోతిషంతో మోసం చేయకూడదు, నీకు తెలిస్తేనే చెప్పాలి. కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతో ఆతృతలో వస్తారు. వాళ్ళు వచ్చిన ఆతృత అసలు అసాధారణమైన ఆతృత. ఒక్కొక్కళ్ళు వాళ్ళ బాధను చెప్తుంటే గుండె కరిగిపోతూ ఉంటుంది. అసలు కొంతమందికి అయితే మానవత్వం ఉన్నవాడికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే కూడా బాధ కలిగేటువంటి సంభావన కూడా తీసుకోబోద్ది కాదు. కానీ అయ్యా పిల్లాడు ఆరోగ్యం సిద్ధించాక చూద్దాంలే అని పంపించేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకోసం నేను ఆటిజం మీద 2 వీడియోలు చేసినప్పుడు ఒక మాట చెప్పాను. ఆటిజం తొందరపడి ఎటువంటి శాంతి మార్గాలు చెప్పి అసలే తల్లిదండ్రులు బాగా కష్టాల్లో, డబ్బు కష్టంలో ఉంటారు, సమయ కష్టంలో ఉంటారు, వాళ్ళకి సర్వీస్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా చేయలేని పరిస్థితులు ఉంటారు, చేయడానికి వీళ్ళకి అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి తొందరపడి ఎట్లా పడితే అట్లా నోటికి ఎదుస్తే చెప్పొద్దు. శాస్త్రం, ఈ శాస్త్రంతో వీళ్ళు శాస్త్రం మీద నమ్మకంతో ఇంతమంది వస్తున్నారు వాళ్ళ మందిరికి. అధ్యయనం చేయండి. ఎవరు అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు అని మనం అడగను. అధ్యయనం చేసిన వాడు చెప్పాడు అంటే చాలా గొప్పగా ఉంటుంది. అధ్యయనం చేయకుండా చెప్పడంలో చాలా పాపాలు ఉన్నాయి. అది గమనించుకోండి. ఆ శాస్త్రాన్ని, ఆ యొక్క విధానాన్ని మొత్తాన్ని కూడా అమలు చేయండి. మన కోసం దీన్ని సూత్రాలని మహర్షులు నిక్షిప్తం చేసి ఇచ్చారు. వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడం మూలంగా ఒక చక్కనైనటువంటి మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. లగ్నాదష్టమరాశే స్వభావదోషోద్భవం వదే నృత్యం నిధనేషశ్చర్వాంశాస్థితరాశి నిమిత్తదోషజతం వా. అష్టమరాశి యొక్క స్వభావచితమైనటువంటి లక్షణాల చేత రోగాలను నిర్ధారణ చేయవచ్చు, తద్వారా మృతులు నిర్ణయం చేయాలి. అష్టమరాశి స్థిత నవాంశ రాశి నుంచి కూడా, అంటే నిధనేషస్య అష్టమాధిపతి నవాంశాస్థిత రాశి నిమిత్త దోష. నవాంశలో ఎక్కడుంటాడో ఇక్కడ వ్యాఖ్యానం తెలుగు పుస్తకంలో వ్యాఖ్యానం పడింది, సరి చేసుకోవాలి. అందుకోసం నేను 4-5 రకాల వ్యాఖ్యానాలని సరి చూసుకుని ఇక్కడ పాఠంలో వస్తున్న కారణం కూడా అదే. అష్టమ రాశి స్థిత నవాంశ రాశి నుంచి అని అన్నాడు. అట్లా కాదు, అష్టమ నిధనేషస్య అన్నప్పుడు అష్టమాధిపతి అని అర్థం వస్తుంది. మరి నిధనేషస్య నవాంశ స్థిత రాశి నిమిత్త, ఆ నవాంశలో ఎవరింట్లో ఉంటాడో ఆ రాశిని నిమిత్తం చేసుకుని ఆ రాశి యొక్క లక్షణాల ద్వారా కానీ రోగాన్ని నిర్ధారిస్తే ఆ రోగం ద్వారా మృతి చెందే లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇందులో మేషం కనుక అష్టమరాశి అయితే కనుక పైత్య సంబంధంగాను జ్వరం, మేహం, గర్భకోశ వ్యాధి, వాతరోగం, వాయు సంబంధిత రోగాలు, మరణం అని. వృషభం అష్టమరాశికి అయితే పిత్తవాత కఫ మూల వ్యాధులని, అలాగే అగ్నిచేత మరణం అని. ఇట్లాగే మిథునం చేతే ఆస్మా, రక్తస్రావం, తీవ్రమైనటువంటి శూల ద్వారా మరణం అని. కర్కాటకం అష్టమైతే కనుక అరుచి, వాయుపీడ, ఉన్మాదనం చేత మరణం సంభవిస్తుందని. సింహం అష్టమైతే కనుక అడవి జంతువులు, జ్వరం, పైత్యం, శత్రుమూలకం చేత మరణం సంభవిస్తుంది. కన్య కనుక అష్టమైతే స్త్రీ మూలకంగాను, సుఖవ్యాధుల వలన, కింద పడటం చేతను మరణం సంభవిస్తుంది. తులారాశి కనుక అష్టమైతే కనుక మెదడు సంబంధించినటువంటి వ్యాధి చేత, సన్నిపాత జ్వరం చేత మరణం సంభవిస్తుంది. వృశ్చికం కనుక అష్టమైతే కనుక పచ్చకామెరలు, ప్లీహ జ్వరం చేత మరణం సంభవిస్తుందని. అలాగే వృక్షాంబు కాష్టాయుధం హయాంగే మృగేతు శూలారుచితి భ్రమాద్యై. ధనస్సు కనుక అష్టమైతే వృక్షం, నీరు, కొయ్య చేత, శస్త్రమూలాల చేత మరణం లభిస్తున్నాయి. మకరం కనుక అష్టమరాశి అయితే గర్భశూల, అగ్నిమాంద్యం, వృద్ధి భ్రమణం వల్ల
మరణం సంభవిస్తుందని, కుంభం కనుక అష్టమ రాశి అయితే దగ్గు, జ్వరం, యక్ష్మరోగం చేత మరణం కలుగుతుందని, మీనం అష్టమ రాశి అయితే జల రోగాలు, నీట ముడవడం చేత మరణం సంభవిస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. పాపక్షయుక్తే నిధనే సపాపే శస్త్రానలవ్యాఘ్రభుజంగ పీడా అన్యోన్యదృష్టో హ్యశ్వశుభౌ సఖేంద్రౌ కోపాత్ ప్రభో శస్త్రవిషాగ్నిజైర్వా. అష్టమం పాపగ్రహ సంబంధిత రాశి, అందు పాపగ్రహం ఉంటే కనుక శస్త్రం, అగ్ని, వ్యాఘ్ర, సర్పాల చేత మరణం సంప్రాప్తం అవుతున్నాయి. 2 పాపగ్రహాలు పరస్పర కేంద్రాల్లో కనుక కూడా రాజకృత దుఃఖం చేత, శస్త్రాల వలన, విషము, అగ్ని చేత మరణం సంభవిస్తుంది చెప్పాలి. ఇక్కడ సౌమ్యాంశకే సౌమ్యగృహేఢ సౌమ్య సంబంధగే వా క్షయభే క్షయేషే అక్లేశజాతం మరణం నరాణాం యస్తే తదా క్రూరమృతి వదంతి. జనకాలంలో ద్వాదశ రాశి, ద్వాదశాధిపతి శుభగ్రాశి ఎందున్నను, శుభగ్రహ నవాంశ ఎందును, లేక ద్వాదశాధిపతి శుభములతో కలిసి ఉన్నను అనాయాస మరణం కలుగుతుంది అన్నాడు. వ్యయం అనేది శరీరానికి వ్యయం. అందుకోసమే జాతక చంద్రికలో అష్టమం హ్యాయుస్థానం అష్టమాదష్టమం తథా తయోరపి వ్యయస్థానం మారకస్థానం ఉచితే అని చెప్పేసి మారకస్థానాల కిందేమో ద్వితీయం సప్తమం చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే లగ్నానికి వ్యయం కూడా, లగ్నం అంటే శరీరం, దానికి వ్యయం కూడా మరణమే కాబట్టి అది కూడా వ్యయస్థానాన్ని కూడా మరణం కింద చూపించుకుంటూ వచ్చాడు. అటువంటి మరణాన్నిచ్చేటువంటి ఆ ద్వాదశాధిపతి శుభగ్రహాలతో కనుక కలిసి ఉంటే కనుక అనాయాస మరణం వస్తుంది. పైన చెప్పాడు అష్టమంలో పాపగ్రహ సంబంధం రాసి అయింది, అష్టమ స్థానం లగ్నాతో. అష్టమంలో ఉన్న పాపగ్రహాలు ఉన్నాయి. ఉన్నప్పుడు అగ్ని వలన, సర్పం వలన, అంటే ఇట్లాంటి భయంకరమైనటువంటి మరణాలు వచ్చే అవకాశం, ఏదైనా యాక్సిడెంటల్ డెత్స్, ఇవి కూడా మనం నిర్ణయం చేయాల్సి వస్తూ ఉంటుంది. అష్టమం పాపస్థానమై అష్టమంలో పాపగ్రహాలు ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి దశలు, అంతర్దశలు కనుక వస్తుంటే ఆ సమయంలో కనుక నువ్వు మరణం చెప్పాల్సి వస్తే, ఎప్పుడు పడితే అప్పుడు మరణం చెప్పడం కూడా కాదు. ఆ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలే బలంగా ఉండి అష్టమ స్థానం పాపగ్రహ రాశి అయి పాపస్థానమై, ఆ అష్టమ స్థానంలో పాప సంబంధమైన లక్షణాలు ఉన్నటువంటి రాశితో కూడుకున్నటువంటివి, అందులో కూడా పాపగ్రహాలు ఉండి ఆ పాపగ్రహాలు మరణానికి కారకులైతే ఎస్, ఒక పాము కాటు వలనో, లేకపోతే ఒక వాహనం ఢీకొనడం మూలంగానో, లేకపోతే ఒక వరదలో కొట్టుకుపోవడము, ఇట్లాంటివన్నీ కూడా డిసైడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. పైన మనం మీనరాశి కనుక ఏమని చెప్పుకున్నాం, మరి జల రోగాలు, నీటి ముడడం చేతాను, ఈ వరదలో చచ్చిపోయారంటూ ఉంటారే, ఈ వరదల్లో చచ్చిపోయిన వాళ్ళ యొక్క జాతకాలు కనుక మీరు తీసి చూస్తే అష్టమ స్థానం ఆ మీనంతో సంబంధమై అందులో పాపగ్రహాలు ఉండి అవి మారక సంబంధమైనటువంటి లక్షణాలు కలిగిన పాపగ్రహాలు అయితే కనుక వెంటనే అవి ఇట్లాంటి వరదల్లో చచ్చిపోయారు. ఆ మధ్యన కేదార్లో వరద వచ్చింది, ఆ జనాభా దర్శనానికి వెళ్ళారు, కానీ అక్కడ వరదలో కొట్టుకు చచ్చిపోయారు. అలాంటివి మనకి కృష్ణా తీరంలో 2024లో వరదలు వచ్చినాయి. చాలామంది అక్కడ మరణించారు. వీళ్ళందరూ మరణించడానికి గల కారణం ఏమిటి అంటే, ఎస్, ఇక్కడ వరదలకి ఈ అష్టమ స్థానం పాపస్థానం వాళ్ళ జాతకాలు తీసి చూస్తే మీకు వెంటనే కనబడుతుంది. మీనంతో సంబంధం అష్టమ స్థానం, అది వ్యయ స్థానంతో సంబంధం అయ్యి అక్కడ పాపగ్రహాలు ఉండి ఆ పాపగ్రహాలకి మరణం ఇచ్చేటువంటి లక్షణాలు ఉండి అవి ప్రస్తుతం నడుస్తున్న దశాంతర దశతో సంబంధమై ఉండి ఆ సంబంధించినటువంటి సమయంలో అష్టమ స్థాన సంబంధంగా నడుస్తున్నటువంటి వ్యవహారాల మూలంగా మరణం వచ్చింది అని చెప్పడానికి వీలుగా ఏర్పాటు జరిగింది. ఇట్లాగే ద్వాదశ రాశితో కనుక ముడిపడి ద్వాదశాధిపతి కనుక శుభగ్రహాలతో కనుక కలిసి ఉంటే అనాయాస మరణం, హాయిగా తిరుగుతూ ప్రశాంతంగా మాట్లాడుతూ ఒక్కసారిగా కొప్పుకూలిపోతూ ఉంటారు కొంతమంది. అలాంటి మరణాలు చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ వీటికి వ్యతిరేక్తం అక్లేశజాతం మరణం నరాణం వ్యస్తే తదా క్రూరమృతం వదంతి అన్నాడు. ఇక్కడ ఒకవేళ ఈ ద్వాదశాధిపతి పాపగ్రహాలతో కలిశాడు, పాపగ్రహ నవాంశంలో ఉన్నాడు, పాపగ్రహాలు చూడబడుతున్నాడు, అప్పుడు చాలా ఇబ్బంది పడి మరణించే లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఒకరు గమనించగాలి. రోగస్థానం ఇట్లా చెప్పి ఇట్లా మరణం అన్నాడు. ఈ రోగం వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరుతారు. వాళ్ళు కష్టపడుతున్నారా, వాళ్ళ సంబంధికులు కష్టపడుతున్నారా? అలా అనిస్తే వాళ్ళ సంబంధికులు ప్రకృతి సిద్ధమైనటువంటి పనులన్నీ వదిలేసి హాస్పిటల్ దగ్గర వెయిటింగ్ చేస్తూ ఉంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ వదులుకొని వచ్చి చకచకచగా వచ్చి అక్కడ వాళ్ళు ఈ రోగం వచ్చేదాకా తండ్రిని హాస్పిటల్ చేర్చేటువంటి యోగం వాళ్ళకి లేదు. తండ్రి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇబ్బందులు తెలిసిన తర్వాత కానీ వచ్చేటువంటి యోగం ఉండదు. కాబట్టి అదొక రకమైనటువంటి కుటుంబ దౌర్భాగ్య యోగం అక్కడ పిల్లల జాతకంలో ఉండాలి. వచ్చాక హాస్పిటల్లో చేర్చి పనులన్నీ మానుకొని ఇక్కడ బయట వెయిటింగ్లో కూర్చుంటారు. ఇక్కడ వాళ్ళ సమయం పాడేటువంటి వృత్తి సంబంధం, తండ్రికి సేవ చేయబోతే ఎట్లా చేస్తారు, ఇవన్నీ పిచ్చి కబుర్లు. ఎందుకంటే దగ్గర ఉండి కాపాడుకుంటూ వృద్ధాప్యం వచ్చాక దగ్గర ఉండాలని మాట్లాడలేకుండా ఎక్కడో ఉద్యోగాలు ఇచ్చే తిరుగుతూ ఇవాళ రోగం వచ్చి హాస్పిటల్ చేరాక వచ్చి చేరుతుంది వీళ్ళంతా కూడా. తండ్రికి సేవ చేయకపోతే అనే మాట కాదు. తండ్రి సేవ అంటే రోజు చేయాల్సిందే, ఎప్పుడో రోజున అనారోగ్యం వచ్చినప్పుడు చేస్తూ అది సేవ అంటే కుదరదు. కాబట్టి అక్కడ
ఒక కృత్రిమమైనటువంటి మోసపూరితమైనటువంటి లక్షణం అక్కడ కనబడుతూ ఉండాలి. ఇక్కడ వీళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ పిల్లలకి అక్కడ పనులు మానుకుని పనులు పాడు చేసుకుంటూ ఇక్కడ కూర్చునేటువంటి లక్షణాలు కనబడాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ అయితే కనుక ఇక్కడ కష్ట సంబంధమైనటువంటి కష్టం అనేది ఎవరికింతకి ఆయన హాయిగా ఐసీయూలో ఏసీలో పడుకుని ఉంటాడు. డాక్టర్లు వెంటనే టైం అక్కడ చూస్తూ ఉంటారు. ఈ పిల్లలకి డబ్బు ఖర్చు, సమయం ఖర్చు, అలాంటివి జరిగేటువంటి లక్షణాలు పిల్లల జాతకంలో కూడా ఉండాలి. ఉంటే అక్కడ కష్ట సంబంధమైనటువంటి అనాయాసం కాదురా బాబు, కష్టంతో కూడుకున్నట్టు మరణం వచ్చే అవకాశం చెప్పడానికి కూడా ఒకవేళ వీళ్ళ జాతకాల్లో కనుక కుదరకపోతే, తల్లిదండ్రుల జాతకాల్లో ఆ పాయింట్లు కుదరకపోతే పిల్లల జాతకాల్లో చూసి నిర్ణయం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. తర్వాత స్వచ్ఛే సుమిత్రే సతి సౌమ్యవర్గే వ్యాధిపే చోర్ధ్వగతిం సౌమ్యే విపర్యయేధో గతిమేవ కేచిత్ ఊర్ధ్వాస్య శీర్షోదయ రాశి భేదాత్. ద్వాదశాధిపతి ఉచ్చలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు, సౌమ్యవర్గుల్లో ఉన్నాడు. రాశి హోరాత్రి ఏకాంత సప్తాంశ మాంస ద్వాదశాంశ త్రింశాంశంలో ఎక్కడైనా సరే సౌమ్యవర్గుల్లో ఉన్నాడు, సౌమ్యగ్రహాలతో కలిసి ఉన్నాడు. అతను చక్కటి ఊర్ధ్వగతి పొందుతాడయా, మంచి ఊర్ధ్వలో కలుపుతాడు, స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత నీచలో ఉన్నాడు లేదా క్రూర వర్గుల్లో ఉన్నాడు, క్రూరగ్రహాలతో కూడుకున్నాడు, ఆ జాతకుడికి అధోగతి పడుతున్నాయా పాపాలు. ఇది కేవలం మరణం ఒకటి అట్లా వస్తుందని చెప్పుతున్నామంటే అతని నడవడిలో కూడా పాపగ్రహ సంబంధమైనటువంటి నడవడి ఉండాలి. ఉన్నప్పుడే ఈ అధోగతి వస్తుంది చెప్పాలి. కైలాసం రవిశేష గురు భృగుసుత స్వర్గం మహేజో మహీం వైకుంఠం షిషో యమో యమపురం సద్బ్రహ్మలోకం గురు ద్వీపాన్ భోగిపర శిఖేతు నిరయం సంప్రాపయే ప్రాణిన. ద్వాదశ రాశి ఎందున్న గ్రహం కానీ, ద్వాదశ రాశ్యాధిపతితో కలిసిన గ్రహం కానీ, ద్వాదశాధిపతి కానీ, నవాంశాధిపతి వలన కానీ జీవి మరణాంతరం ఏ లోకానికి చేరుకుంటాడో తెలుస్తుంది. పై విధంగా రవిచంద్రులు అయితే కానీ కైలాస ప్రాప్తి వస్తుందని, శుక్రుడితో స్వర్గం పొందే అవకాశం, ఇంద్రలోకం చేరే అవకాశం వస్తుంది. కుజుడు కనుక ఆ పైన చెప్పినటువంటి లక్షణాలతో కనుక ఉంటే మరి భూలోకం అందే మళ్ళీ పునర్జన్మ సంభవవుతుందని, బుధుడైతే వైకుంఠ ప్రాప్తని, శని అయితే యమలోక ప్రాప్తని, గురువు అయితే కనుక బ్రహ్మలోక ప్రాప్తని, రాహు అయితే ఇతరములైనటువంటి ఖండాల్లో సంచరించే అవకాశం వస్తుంది, కేతువు అయితే కనుక నరకలోకంలో వెళ్ళే అవకాశం వస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఎట్లాగా ద్వాదశ రాశి ఉన్న గ్రహం, ద్వాదశ రాశ్యాధిపతితో కలిసిన గ్రహం, ద్వాదశాధిపతి యొక్క నవాంశాధిపతి వలన జీవి మరణాంతరం వాళ్ళు జీవి తర్వాత ఎడిపోతాడని చెప్పడానికి ధర్మేశ్వరేణైవ హి పూర్వజన్మ వృత్తం భవిష్య జననం సుతేషాత్ తదేష జాతిం తదధిష్టతర్క్ష దిశం హితత్రైవ దేశం భాగ్యాధిపతి గత జన్మలో లక్షణాలు చెప్పడానికి అవకాశం వస్తుంది. పంచమానవాధిపతుల జీవి భవిష్య జన్మలు తెలుస్తూ ఉంటాయి. పంచమాధిపతి వలన జీవి యొక్క భవిష్య జన్మలు తెలుస్తూ ఉంటాయి. పంచమాధిపతి భాగ్యాధిపతులని నిర్ణయితమైనటువంటి జాతి, దేశం నందలి దిశ మొదలగు జీవి యొక్క గత జన్మ భవిష్య జన్మ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడు. అంటే మనకి సంజ్ఞా ప్రకరణలో చెప్పినటువంటి ఆ యొక్క విధానాలన్నీ కూడా చూసి వాటి ప్రకారంగా ఇతని జన్మ పూర్వజన్మలో ఇట్లా ఉంది, పై జన్మలో ఇట్లా ఉందని చెప్పుకోవడం సార్. ఈ గ్రహాలు ఉచ్చేందు గ్రహానికి తెలిసిన దేవలోకంలో భాగ్యాధిపతి ఉచ్చేందు ఉన్న తద్గ్రహ సంబంధంగా లోకం నుంచి ఏ జన్మ సంప్రాప్తం అవుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. 2 గ్రహాలు శత్రునీచులు ఎందుకు కనుకోండి, సూర్యోదేశాల నుంచి 2 రాశులు మిత్రక్షేత్ర సమరాశులు ఎందుంటే కనుక భారతవర్షం అని చెప్పేసి భావిస్తూ ఉండాలి. అంటే ఈ పుట్టిన వాళ్ళకి గత జన్మ భారతవర్షంలోనే ఉంది అని చెప్పేసి. ఆర్యావర్తగేష్పదే పుణ్యనద్య కావ్యేంద్వోశ్చజ్ఞస్య పుణ్యస్థలాన్ని. ఒకవేళ ఈ భాగ్యాధిపతి పంచమాధిపతుల వలన గత జన్మ భవిష్య జన్మ చెప్పుకుంటున్నాం కదా, వాడు చెప్తూ భారతవర్షంలోనే ఏ గ్రహాలకి ఏ ప్రాంతాలను నిర్దేశం చేశాడో చెప్పాడు సంజ్ఞా ప్రకరణంలో. ఆ గ్రహాలను చూసుకుంటే చూసుకుంటే రవి కనుక అయి ఉంటే కనుక పర్వతం, అడవి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని, చంద్రుడు కనుక ఉంటే పుణ్యనది ప్రాంతాల్లో ఉన్నవాడిని, కుజుడు కనుక అయితే పూర్వజన్మ కీకట దేశాలతో సంబంధించి అంటే బీహార్ రాష్ట్రాలు ఇట్లాంటి వాటితో సంబంధమైందని, బుధుడు కనుక అయితే పుణ్యస్థలాలకు సంబంధించిందని, గురువు కనుక అయితే ఆర్యావర్త ప్రదేశాలకు సంబంధించిందని, అంటే తూర్పు పశ్చిమ సముద్రం, ఉత్తర హిమవత్ పర్వత ప్రాంతాలు గల ప్రాంతాన్ని ఆర్యావర్తం అంటూ ఉంటారు. శుక్రుడు కనుక అయితే పవిత్ర నది పరివాహ ప్రాంతాలు ఉన్నారని, శని కనుక అయితే మ్లేచ్ఛస్థానాలు, నిషిద్ధ నిందనీయ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్వజన్మలో ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటారు వాళ్ళు. స్థిరాంశాధిగత సపాప పృష్ఠోదయేథో ముఖే చ సంస్థ తదీశ్వరో వృక్షలతాదిజన్మ స్యాదన్యత జీవయుత శరీరి. భాగ్య పంచమాధిపతి రాశ్యాధిపతులు స్థిరరాశులు ఎందు ఉండి ఆ స్థిరాంశాల్లో కనుక ఉంటే భాగ్య పంచమ రాశ్యాధిపతులు స్థిరరాశులు ఎందున్న అప్పుడు అక్కడ రాశి అధోముఖ రాశి కనుక అయితే పాపులతో కూడుకుని ఉంటే గత జన్మ పరజన్మ చెట్ల వృక్ష సంబంధంలో ఉంటాయని, అలాగే నవపంచమాధిపతులు శీర్షోదయ రాశులు ఎందుండి ఆ రాశులు ఎందున్న నవాంశాధిపతులు ఎన్న రాశులు శీర్షోదయ రాశులు కనుక అయితే పూర్వముఖ రాశులు కనుక అయితే చరరాశులు అయితే శుభులతో కూడుకున్న గత పరములందు జంతు సంబంధం అవుతున్నాయని చెప్పేసి చెప్పుకుని వచ్చారు. ఇలాగా వీటిలో గత జన్మ
మరి వీటిలో చెప్పుకుంటాడు. తావేకరాశో జననం స్వదేశే తౌతుల్య వీర్యో ఇది తుల్యజాతో. పంచమనభాధిపతులు ఒకే రాశి ఎందుకు అనుకుంటే స్వగ్రామంలోనే జన్మించిన అడుగుతాడు. అంటే గత జన్మ ఈ గ్రామానికి చెందిందయిందని. పంచమ భాగ్యాధిపతులు సమంగా బలవంతుడు కనుక అయితే ఇద్దరు సమానమైనటువంటి బలంగా ఉంటే గత జన్మ మరియు రాబో జన్మ ఒకే జాతి వర్ణానికి సంబంధించినవిగా ఉంటాయని, గుణములు అలాగే ఆ గ్రహ నిర్దిష్టాలు కూడా అట్లాగే ఉంటాయని చెప్పుకుంటూ మిగిలినవి తత్వరూపాలని కూడా సంజ్ఞాధ్యాయాలు చెప్పిన దాని ప్రకారంగా మనం నిర్ణయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇది రోగ నిర్ణయాలైనవి. మిగతా అంశాలను మరొక అంశంలో ప్రస్తావన చేసుకుని వెళ్దాం. స్వస్తి ప్రజా స్వస్తి.